నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. సికింద్రాబాద్లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ యొక్క నిర్వాహం ఒక జంటను మోసగించిన నిర్వాహం చూసి తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా చాలా విస్తుపోయే విషయాలు జరుగుతున్నాయి. ఆ ఫెర్టిలిటీ సెంటర్పై గతంలోనే కూడా 10 కేసులకు పైగా కూడా అంటే ఏపీలోని గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, హైదరాబాద్లో పాటు చాలా కేసెస్ నమోదయ్యాయి. సో గతంలో నమోదైనా కూడా అంటే 2021లో కూడా తెలంగాణ ఎంఎన్సీ దానికి పర్మిషన్ అయితే ఆ సెంటర్కి నిలుపుదల చేసిన అయినా కూడా కంటిన్యూ జరుగుతూనే ఉంది ఆ దందా. సో ఆ జంట అయితే మోసపోయారు. ఆ జంట నుంచి 30 నుంచి 40 లక్షల వరకు కూడా సరోగసీ విధానం ద్వారా పిల్లలు పుట్టిస్తామని చెప్పి ఆ జంటను మోసం చేయడంతో ఈ దందా అయితే స్కామ్ వెలుగులోకి వచ్చింది. సో వీటిపై మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు రోబోటిక్ యూరాలజిస్ట్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్ కమల శ్రీధర్ గారు. నమస్తే అండి శ్రీధర్ గారు. నమస్కారం. సో చూసాము సృష్టి యొక్క ఆ ఫెర్టిలిటీ సెంటర్ యొక్క నిర్వాహకం చూస్తే అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా చాలా వరకు విస్తుపోయే నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఈ పేరెంట్స్ మోసపోయే రాజస్థాన్కి చెందిన ఒక ఫ్యామిలీ ఇలా వీళ్ళని పిల్లలు లేరు అన్న దీంతో వాళ్ళు అప్రోచ్ అయ్యారు వాళ్ళని. సో అప్రోచ్ అయ్యాక వాళ్ళు మొత్తం వాళ్ళు చేసిన మోసం అంతా కూడా బయటకు వచ్చింది. సో DNA టెస్టులు చేస్తారు, వాళ్ళ పిల్లలు కాదని మొత్తానికి తెలిసింది. సో బేసికల్గా ఇలాంటి అంటే DNA టెస్టులు చేస్తూ ఉండుంటారు. అసలు ఫెర్టిలిటీ సెంటర్స్లో అంటే ఎటువంటి నియమాలు ఉండాలి? ఇప్పుడు సరోగసీకి పిల్లలు లేని వాళ్ళందరూ కూడా పిల్లలు పొందాలనే ఒక బాధ వాళ్ళలో ఉంటుంది. సో IVF సెంటర్స్ అని వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు. సో IVF సెంటర్స్ వాళ్ళ దగ్గర ఉన్న పర్మిషన్స్ అంటే ఏమేమి ఉంటాయి? సో ఒకరికి పిల్లలు పుట్టాలంటే ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాలి? జనరల్ గా DMHO ఉంటారండి, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఉంటారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మెడికల్ బోర్డు ఉంటుంది. వాళ్ళు సర్టిఫై చేయాలండి. క్వాలిఫైడ్ పర్సన్స్ అక్కడ ఉండాలి, ఎక్విప్మెంట్ ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని తెలుసుకుంటే వాళ్ళు సర్టిఫై చేసి 5 years వరకు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. మళ్ళీ అది ముగియక ముందే ఒక 6 months ముందే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చి ఇన్స్పెక్ట్ చేయడానికి టైం పడుతుంది. సో అలా రెగ్యులర్ రెన్యువల్ చేసుకుంటూ వెళ్తున్నాడు. మోస్ట్ ఆఫ్ దమ్ అలాగే చేస్తారు. మరి ఈ సెంటర్లో అలా ఎందుకు జరిగింది మనకు తెలియదు. గతంలో కూడా అలా ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు సరిగ్గా ఫాలో కాలేదేమో. అందువల్ల 21లోనే వాళ్ళది పర్మిషన్ ముగిసింది. మళ్ళీ రెన్యువల్కి అప్లై కూడా చేయలేదు. ఒకసారి అప్లై చేసి ఉంటారు, ఇన్స్పెక్షన్ కాకుండా ఉండొచ్చు. దట్స్ ఆల్సో పాసిబుల్. కానీ అప్లై చేయలేదు రెన్యువల్కి అని అంటే అది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే అలాంటి పర్మిషన్ లేకుండా ఈ ప్రొసీజర్ మాత్రం చేయకూడదు. ఎందుకంటే IVF వేరు, సరగసి వేరు. IVF సెంటర్స్ అన్ని సరగసి చేయవండి. IVF అంటే ఏంటి అంటే స్త్రీ నుంచి ఎగ్స్ తీసుకొని పురుషుడి నుంచి స్పర్మ్ తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్లో పెట్టి దాన్ని ఇంక్యుబేటర్లో పెడతాం. దాన్ని కమ్మనైన అమ్మగర్భం అంటాం. తల్లి గర్భంలో ఎలా జరుగుతుందో అలా ఫలదీకరణ జరుగుతుంది. ఒక జైగోట్ తయారు కావాలి. స్పర్మ్ అనే ఎగ్లోకి దూసుకెళ్ళి లోపల జైగోట్ తయారైన తర్వాత అది డివిజన్ స్టార్ట్ అవుతుంది. 3rd day కల్లా దాన్ని మనం మైక్రోస్కోప్ చూసుకొని మంచి క్వాలిటీ అయితే తల్లి గర్భం పెట్టడానికి మనకు పర్మిషన్ ఉంటుంది. ఇది IVF. కానీ సరగసి అంటే ఏంటి అంటే వేరే స్త్రీ మోస్తుంది ఈ పిండాన్ని. ఎందుకలా అంటే ఉన్నటువంటి స్త్రీకి గర్భం సరిగా లేదా, దాన్ని రిపేర్ చేయలేకపోయామా, ఆమెలో అండమిడల కావట్లేదా, ఆమెకు ప్రెగ్నెన్సీ మోసే సత్తా లేదా, ఆమెకు రిస్క్ ఫ్యాక్టర్స్ అంత ఎక్కువగా ఉన్నాయా, దాన్ని సరి చేయలేకపోయామా, ట్రీటబుల్ కండిషన్ కాదా, ఇలాంటివన్నీ ప్రశ్నలు వస్తాయి. ఆ క్రమంలో ఇన్ఫర్టిలిటీ కపుల్కి నిజంగా 5 years వాళ్ళు వివాహ బంధంలో ఉండి ఇండియన్ సిటిజన్స్ అయితే మాత్రమే ఈ సరోగసీకి పర్మిషన్ ఉంటుంది. వాళ్ళలో అసలు తీరనటువంటి సమస్య ఉంది, ఆ అమ్మాయి మోసే ప్రసక్తి లేదు, ఆమె మోసిందంటే ఆమెకు హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆమె చనిపోతుంది, బిడ్డకు అపాయం ఉంటుంది, ఇలాంటి కండిషన్స్ కొన్ని ఉన్నాయండి. అందువల్ల ఇప్పుడు సరోగసీ ఎవరైతే ఉంటారో చేసుకునే సరోగట్ మదర్స్ కి వాళ్ళ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉండాలి? బయాలజికల్ ఫాదర్, మదర్ అండ్ ఫాదర్ ఉంటారు అంటే వీళ్ళకి ఎంత ఏజ్ పర్మిట్ అనేది ఉంటుంది? మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు సరగేట్ మదర్ అనే ఆమె 25 to 30 years లోపే ఉండాలి. ఆమెకు ఆల్రెడీ పెళ్ళై ఉండాలి, ఆమె ఒక బిడ్డని కని ఉండాలి, హెల్తీ బేబీని, తర్వాత ఆమె ఆరోగ్యం ఉండాలి. ఇవి మినిమం క్రైటీరియా. ఆమె ఎవరికైతే మొయబోతుందో, ఎవరి బిడ్డని మొయబోతుందో వాళ్ళకి రిలేటివ్ అయి ఉండాలి. ఎలా అంటే వదినమ్మలు, కజిన్ సిస్టర్స్, తోడికోడళ్ళు, ఆ కుటుంబంలో డిస్టెంట్ రిలేటివ్, ఏదో విధంగా వాళ్ళకి కనెక్షన్ అయితే ఉండాలి. అంతేగాని స్ట్రేంజర్స్కి ప్రతిఫలాక్షలు వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేక డబ్బు కోసం ఇలా సరగేట్ మదర్ అవుతా అని చెప్పి వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి చేయడానికి వీలేదండి. ఎందుకంటే సరగేసీలో 2 రకాలు. ఒకటి అల్ట్రూయిస్టిక్ సరగేసీ అంటే ఎటువంటి ప్రతిఫలం అక్కర్లేదు, నా చెల్లెలికి కష్టం వచ్చింది లేతే నా కజిన్కి ఇలా వచ్చింది కాబట్టి ఆమె మొయ్యలేకపోతుంది కాబట్టి హస్బెండ్ వైఫ్ యొక్క పిండమే తయారు చేస్తారో మీరు, తయారు చేసింది నాకు గర్భంలో ప్రవేశపెట్టండి, నేను మోసి పెడతా, కన్న తర్వాత ఆ బిడ్డను వాళ్ళకి ఇచ్చేస్తా, నాకు ఎటువంటి హక్కులు దాని మీద ఉండవు అనే విషయం తేటతెల్లమైన తర్వాతనే ఈ పర్మిషన్ ఇస్తారు. దీనికి మోసే వాళ్ళకు ఒక అడ్వకేట్ ఉండాలి, ఎవరు ఇన్ఫర్ట్ కపుల్ ఉన్నారో వాళ్ళకు అడ్వకేట్ ఉండాలి, పుట్టబోయే బిడ్డకి ఎటువంటి హక్కులు ఉంటాయి, నిజంగా వారసత్వ హక్కులు ఇస్తారా లేదా,
ఈ తల్లి ఎవరైతే ఇన్ఫర్ట్ కపుల్ పారిపోతారో ఆ మధ్యలో 6 నెలల ప్రెగ్నెన్సీలో వాళ్ళు కనబడలేదు అనుకోండి, ప్రాబ్లమే. అందుకని ఫారినర్స్ కి బ్యాన్ చేశారండి. ముందుకాలు ఫారినర్స్ వచ్చి ఇక్కడ వాళ్ళు అనేక రకాలుగా తీసుకుని పోయేవాళ్ళు, కానీ ఫారినర్స్ కి సర్వీస్ చేయకూడదు. ఎందుకంటే ఇండియాలో సర్వీస్ చాలా చీప్, ఎంత అవుతుందో మనకు తెలియదు, కానీ ఫారిన్ కంట్రీస్ చూస్తే చాలా తక్కువ. బట్ ఇప్పుడు రీసెంట్ ఈ ఇన్సిడెంట్ చూస్తే ఇండియాలో కూడా వెరీ కాస్ట్లీ అని అర్థం అవుతుంది. మరీ 30 to 40 lakhs తీసుకున్నారు, బట్ కొంచెం కూడా వాళ్ళకి ఏ రకమైన విలువ కూడా లేనట్టుగా అనిపిస్తుంది. అంటే ఈ కేసులో మనం చూస్తే అంటే డాక్టర్ అంటే గతంలో ఈ ఏదైతే ఫెర్టిలిటీ సెంటర్ ఉందో 10 కేసెస్ పైగా కూడా ఉన్నాయి. బట్ 2021లోనే తెలంగాణ ఎన్ఎంసి దానికి పర్మిషన్స్ ఇవ్వలేదు. సో అప్పటి నుంచి కూడా సో 2021 నుంచి బ్యాన్ చేస్తే అదే పర్మిషన్స్ ఇవ్వకుండా ఉంటే 2025 వరకు ఉంది. అంటే ఓవరాల్ గా 4 years జరిగింది. సో 4 years పాటు కూడా అంటే ఎక్కడ లోపం జరిగింది సేమ్ అదే వాళ్ళు కంటిన్యూ చేశారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఎక్కడ డిఎంహెచ్ఓ లోపమా, అంటే వాళ్ళు సరిగ్గా తనిఖీలు చేయలేదా, అసలు ఎక్కడ లోపం జరిగింది? ఇలాంటి సెంటర్స్ అనేవి మిగతా హాస్పిటల్స్ కూడా ఇలాగే వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటుంటారా? అట్లా ఉంటారండి. ఆల్మోస్ట్ 99.9% అందరూ కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు. అన్ని పర్మిషన్స్ ఉంటేనే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అసలు అంత ఫెసిలిటీ పెట్టుకున్న వాళ్ళు ఒక ఇల్లీగల్ పని చేయాల్సిన అక్కర్లేదు. ఐవీఎఫ్ ఎక్విప్మెంట్ ₹1 కోటి 2 కోట్ల పైన ఉంటుంది. అంత ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఒక సర్టిఫికేట్ వెళ్ళరా, ఉన్నది మా ఎక్విప్మెంట్ ఉంది, ఇది మా క్వాలిఫైడ్ డాక్టర్స్ వీళ్ళు ఇలా మేనేజ్ చేస్తాము, మాకున్న క్వాలిఫైడ్ పర్సన్స్ ఇంత లిస్ట్ ఆఫ్ డాక్టర్స్ అంతా పెట్టుకునే ఎంబ్రాసీ వీళ్ళు ఉన్నారు, నర్సింగ్ స్టాఫ్ ఇలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఉంది, అన్ని సబ్మిట్ చేసినాక పర్మిషన్ వచ్చిన తర్వాత మాత్రమే స్టార్ట్ చేస్తారండి. ఎందుకంటే అలటపాగా చేసేది కాదు, ఇది నార్మల్ గా ఇంజక్షన్ పంపించేది కాదు కదండి. దీంట్లో అనేక విషయాలు ఉన్నాయి. ఒక పవిత్రాన్ని మనకు ఉద్భవించేటువంటి నాంది పలికే ఆ సెంటర్ లోపల ఎంతో పవిత్రంగా చేసిన ఆ సెంటర్ లో ఇల్లీగల్ యాక్టివిటీకి అసలు తావు ఉండదు. ఇలా చేశారంటే ఈ ఒక్క కేసును చూపించి అందరూ అలాగే చేస్తున్నారా అనే అనుమానం రేకెత్తించే అవసరం లేదు. ఎందుకంటే మోస్ట్ డాక్టర్స్ ఆర్ క్వాలిఫైడ్ కానివాడు రిజల్ట్ ఇవ్వలేడండి. రిజల్ట్ ఇవ్వకపోతే అతను అందులో మనజాలడు, ఆ బిజినెస్ నుంచి అవుట్ అయిపోతాడు. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది డాక్టర్స్ మధ్యలో కూడా. సక్సెస్ రేట్ మాది ఇంతుంది అంతుంది అని చెప్పుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళు నిజంగా బాగా చేసి దాన్ని ఉన్నదని చెప్పుకుంటుండొచ్చు అని అడ్వర్టైజ్ చేయకపోయినా కమర్షియల్ గా. కానీ మా దగ్గర సక్సెస్ రేట్ ఉందని కనీసం పాత పేషెంట్స్ చూపించడం, లిస్ట్ ఆఫ్ సక్సెస్ఫుల్ పేషెంట్స్ పేరెంట్స్ అలా చెప్తూ ఉంటారు. కాబట్టి కొత్త పేషెంట్ ఇండ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని వచ్చిన వాళ్ళందరికీ ఫెయిల్యూర్ అయింది, అసలు క్వాలిఫైడ్ డాక్టర్సే లేరు, ఫెసిలిటీసే లేవు, ఎక్విప్మెంట్ కూడా లేదు, కానీ మేము చేస్తాం అని ఎవరైనా చెప్తే ఒకడో ఇద్దరు పోయి తప్పు చేశానుకుని వెనక్కి వస్తారు తప్పితే మళ్ళీ అక్కడికి వెళ్ళరు. ఇందులో ఏం జరిగిందో మనకు తెలియదు, వాళ్ళకి ఎంత టర్న్ ఓవర్ ఉందో మరి ఎలా చేశారో తెలియదు. వెళ్ళినటువంటి కపుల్కి ఏం చెప్పారు, సర్రోగేట్ మదర్హుడ్ మేము చేస్తాం అన్నారు. అన్నప్పుడు హస్బెండ్ యొక్క స్పర్మ్ కావాలని కోరుకుంది. ఆ అమ్మాయి అవుతుందో ఆమెకు ఎగ్స్ సరిగా లేకుండొచ్చు, ఆమె ఎగ్ బాగుంటే వాళ్ళిద్దరు కలిపి కూడా ఒక పిండం తయారు చేసి కూడా ఇంకొక స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశపెట్టచ్చు. దాన్ని క్లాసికల్ సర్రోగేసీ అంటారు. అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరికి గ్యామెట్స్ బాగున్నాయి, పురుషుడికి స్పర్మ్స్ ఉన్నాయి, స్త్రీకి ఎగ్స్ ఉన్నాయి, కానీ గర్భసంచి యొక్క నిర్మాణాత్మక లోపంలో వల్ల ఆమె మొయ్యలేకపోతుంది. అడ్వాన్స్ ప్రెగ్నెన్సీలో రిస్క్ ఉంటుంది కాబట్టి ఆమెను వద్దంటున్నారు. మేమే అవన్నీ అవాయిడ్ చేయమని చెప్తున్నాం. కాబట్టి ఒక సర్రోగేట్ మదర్ వాళ్ళు ఎత్తుకోమని చెప్తాం, వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు తెచ్చుకున్నారు. ఇది నార్మల్గా జరిగేది. కొంతమందికి ఎలా ఉంటుంది, స్త్రీకి అండవిడుదల లేదు, గర్భసంచి కూడా సరిగా లేదు. అలాంటప్పుడు ఏం చేస్తుంది, అయ్యో నా వల్ల కాదు కాబట్టి నా భర్త స్పర్మ్ అన్న ఉంటే మా ఇంట్లో తిరిగేటువంటి ఆ పసిపాప నా హస్బెండ్ యొక్క జెనెటిక్ మెటీరియల్ అన్న కరెక్ట్గా ఉంటుంది. అంటే హాఫ్ పేరెంట్ జెనెటిక్ ఉంటారనే ఆశతోటి తల్లి ఒప్పుకుంటుందండి. సరే నా ఎగ్ కాకపోయినా వేరే ఉదాహరణకు ఏ అనేది కపుల్ అనుకుందాం, భార్య భర్తలు, బి అనేవి సర్రోగేట్ మదర్ అనుకుందాం. ఆ బి అనే ఎగ్ కూడా ఇస్తుంది. భర్త ఏ కపుల్లో ఉన్న భర్త యొక్క స్పర్మ్ ద్వారా ఒక జైగోట్ తయారు చేసినాక ఆమెని బి అనే గర్భంలో ప్రవేశపెడతాం. పెట్టినప్పుడు బికి ఎటువంటి హక్కులు లేవండి, ఎందుకంటే ఆమె జెనెటిక్ మెటీరియల్ లేదా. జెనెటిక్ మెటీరియల్ ఎగ్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు ముందే అగ్రిమెంట్ రాసుకుంటారు. ఈ బిడ్డ పుట్టిన తర్వాత ఎవరి కోసం కంటుంది, ఆమె ఈ కపుల్ కోసం కంటుంది. తర్వాత ఆ బిడ్డ నాకు కావాలని కోరుకోవడం కానీ తను బ్లాక్మెయిల్ చేసి నాకు తప్పు చేశారని చెప్పడం అట్లా ఎక్కడ ఉండదు. కాబట్టి అడ్వకేట్స్ అవసరం. ఇది కోర్టుకు సబ్మిట్ చేస్తారండి. ఎందుకంటే ఈ అడ్వకేట్స్ ఉండేసి అడ్వకేట్ సరిగా రాయలేదు అనుకుండా లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. దానికి సర్రోగేట్ యాక్ట్ అని ఉంది, అది 2021 లోపల దాన్ని ఫైనల్ చేశారు. దాంట్లో అల్ట్రూయిస్టిక్ సర్రోగేసీ అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి ప్రతిఫలం నాకు 5 లక్షలు 10 లక్షలు ఇవ్వడానికి అట్లాంటి అవకాశమే లేదు. మీరు ఓన్లీ ప్రెగ్నెన్సీ ఖర్చులు మాత్రం ఇన్ఫర్టైల్ కపుల్ బేర్ చేయాలి, మీరు మోసి పెట్టాలి, పోయేటప్పుడు కూడా థ్యాంక్స్, అంతకుమించి ఇంకేమీ లేదు. ఎందుకంటే మీరు ప్రేమతో వచ్చారు, ఆ కుటుంబాన్ని ఆదుకునే సదుద్దేశం వచ్చారు తప్పితే డబ్బు సంపాదించడానికి ఇది ఒక మార్గం కాకూడదు. ఒక స్త్రీ ఎన్నిసార్లు సర్రోగేట్ మదర్గా వెళ్ళొచ్చు అంటే జీవితంలో ఒకసారి మాత్రం వెళ్ళాలండి. ఆమెకు లైఫ్ చైల్డ్ ఉండాలి, ఆమె ఆ ప్రెగ్నెన్సీ సజావుగా వెళ్ళి ఉండాలి. ఆ తర్వాత కొత్తగా డబ్బులు ఏమి రాకూడదు, లేవని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇవన్నీ అయితే తప్ప ముందుకు వెళ్ళలేదు. ప్లస్ ఎవరు అడగొచ్చు సర్రోగేట్ మదర్హుడ్ అది కూడా చూద్దాం.
ఎందుకంటే పెళ్ళైన తర్వాత భార్య అనుకోవచ్చు, నేను కనండి నా ఫిగర్ అవుట్ అవుతుంది కాబట్టి నేను సరగేసికి వెళ్ళిపోతాను. అలా కూడా కుదరదండి. మీరు మ్యారీడ్ బంధంలో ఉండి మీరు ఎందుకు సరగేసికి వెళ్తున్నారు ఒక ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ అని ఉంటుంది, ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఉంది. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు ఎందుకు కరెక్ట్ చేయలేకపోయారు, ఆ ప్రాబ్లమ్స్ నిజంగా సరగేసికి డైరెక్ట్ చేస్తున్నాయా, లేకపోతే మేము కరెక్ట్ చేసి మీ గర్భంలో కొద్ది మార్పులు ఏమైనా ఉన్నాయి, వాటిని సరి చేసుకునే అవకాశం ఉంటే అది ట్రీట్ చేయాలి ఫస్ట్. అంతేగాని నేను ఆ దిశగా వెళ్ళను, నేను వేరేతో మోయిస్తాను, ఒక సేవకుడికి మనం అయితే పని అప్పచెప్పి వెళ్తున్నామో అలా ఇంకో సరైన పద్ధతిని వాడకూడదు. కాబట్టి ఆ స్త్రీ యొక్క మొత్తం ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్. ఒక డాక్టర్ సర్టిఫై చేసినారు, ఆ సర్టిఫికేట్ లేనిది సరోగేసికి వెళ్ళకూడదు. ఎవరు సర్టిఫికేట్ చేస్తున్నా వాళ్ళు కూడా సర్టిఫికేట్ చేయకూడదు. జనరల్ గా వేరే వాళ్ళు చేశారు, సర్టిఫికేట్కి వెళ్ళమని అన్నారు, అది కరెక్ట్ అనే విషయం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నెక్స్ట్ సర్టిఫికేట్ ఎవరు చేస్తున్నారు, అన్ని ఐవీఎఫ్ సెంటర్లు సరగేసి చేయవు. ఎందుకంటే సరగేసి అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఐవీఎఫ్ లో మేమేం చేస్తున్నాము, స్పోమ్ ఎగ్ తీసుకొని వాటి పిండం తయారు చేసి ఏ స్త్రీ అయితే కోరుకుంటుందో ఆ స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశపెడుతున్నాం. ఆ తప్పితే ఆ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, ఆమె ఉంటే వాళ్ళ ఫాలోఅప్లు ఉండొచ్చు, లేదా ఆమె ఊరు వేరేది అవుతే అక్కడికి వెళ్ళేసి మీరు ఆబ్జెక్ట్ చెకప్ చేసుకోమంటాం. కానీ సరగేసిలో 9 నెలలు ఆ స్త్రీని మొయ్యాలండి. అంటే ఆమెకు అకామిడేషన్, ఆమె ఫాలోఅప్, బిడ్డ ఎలా ఉంది ఇవన్నీ చూసుకోవడానికి ఇన్ఫర్టైల్ కపుల్ ఫండింగ్ చేస్తున్నారు, హాస్పిటల్ సూపర్వైజ్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక 1-2 సంవత్సరాల బంధం. ఐవీఎఫ్ లో అలా ఉండదండి. 2-3 months లో ఏదో ఒకటి వెళ్ళిపోతుంది, సక్సెస్ ఫెయిల్యూర్ అవుతుంది, ఇక మళ్ళీ వాడు రాకపోవచ్చు కూడా. కానీ ఇక్కడ 2 years కాబట్టి దీని పర్మిషన్స్ చాలా సెపరేట్ గా ఉంటాయి, స్పెషల్ గా ఉంటాయి. ఆ పర్మిషన్ ఉన్నవాళ్ళు మాత్రమే చేయాలి. ప్లస్ సరగేసి లోపల ఎక్కడ భారీ ఖర్చులు ఉండవండి, ప్రెగ్నెన్సీ ఖర్చులు తప్ప భారీగా 30 లక్షలు 40 లక్షలు ఖర్చులు అయితే లేవు. అలా ఉంటే మాత్రం గవర్నమెంట్ ఒప్పుకోదు, రూల్స్ ఒప్పుకోదు. ఇప్పుడు ఈ కేసులో కూడా మనం చూస్తే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ గా చేసిన దందా. అంటే ఇప్పుడు సరోగసీ ద్వారా బిడ్డను పొందాలంటే తప్పనిసరిగా కూడా ప్రభుత్వానికి చట్టానికి లోబడే తీసుకోవాలి అంటున్నారు. సో అండ్ ఇప్పుడు అంటే అప్పుడు గతంలో ఎటువంటి చట్టాలు ఉండేవి, ఇప్పుడు చట్టం ఏం చెప్తోంది వీటికి సంబంధించి? ముందు కాలంలో ఫారినర్స్ కి పర్మిషన్ ఉండేది కాబట్టి మీకు అనేక కేసులు ముందు అయినాయండి. ఫారినర్స్ వచ్చారు, వాళ్ళ దానికి 60-70 లక్షలు కలెక్ట్ చేశారు. బిడ్డ తర్వాత బిడ్డకి ప్రాబ్లం తెలిసింది, వాళ్ళు పారిపోయారు, వాళ్ళ అడ్రస్ మనకు తెలియదు, వాళ్ళు అమెరికాలో ఉంటారో సింగపూర్లో ఉంటారో. ఆ బిడ్డ డిఫార్మ్ చైల్డ్ పుట్టిన తర్వాత బిడ్డను ఎవరు ఓన్ చేసుకుంటూ తెలియదు. మోసిన ఆమెనేమో నాకు వద్దంటుంది, అసలు ఎవరు కావాలని కోరుకున్నారో వాళ్ళేమో పారిపోయారు. కాబట్టి వాళ్ళని ఎతకడం కష్టం అయిపోయింది. వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళు పట్టుకురావడం అనేది మన దగ్గర లేదు. కాబట్టి అసలు ఫారినర్స్ అనేవాళ్ళు మనకు వద్దు. మన దేశంలో వాళ్ళకి సమస్య వస్తే మన స్త్రీలు ఎవరైనా సర్జరీ మాదిరిగా ఉండొచ్చు, వాళ్ళు కూడా రిలేటివ్స్ మాత్రం ఉండాలని చెప్పారు. అది దానివల్ల ఏమైందంటే ఫారినర్స్ రాకుండా పోయారు. సెకండ్, కమర్షియల్ సర్వీస్ బ్యాన్ చేశారు. కమర్షియల్ అనేది ఉండి లేబర్ వాళ్ళందరూ ఏం చేశారు, భార్యలకి లేబర్కి వెళ్తే 800-1000 రూపాయలు ఇస్తున్నారు రోజుకి, ఈవెన్ గా దానికి పంపితే 10 లక్షలు వస్తాయి కదా అని చెప్పి భార్యలు పంపించేటువంటి ఆనవాయితీ కూడా వచ్చేసింది. అందుకని కూడా కమర్షియల్ సర్వీస్ని వాళ్ళు బ్యాన్ చేసేసారు. మీకు ఏ రూపాయి రాదు, మీరు ఎందుకు మోస్తున్నారు అంటే ప్రేమతో మోయాలి, అభిమానంతో మోయాలి, కుటుంబం సమస్యను మీరు పరిష్కరించే అవకాశం ఉంది కాబట్టి మీరు చేయాలి, ఇది లేకపోతే చేయకండి, ఇష్టం లేకపోతే చేయకండి. అసలు ఈ సర్టిఫికేట్ మీద తెచ్చుకునేది ఎవరు అంటే ఎవరు ఇన్ఫర్ట్ కప్ లో వాళ్ళే తెచ్చుకోవాలండి. హాస్పిటల్ కనుక ప్రొవైడ్ చేస్తే కూడా రాంగే. ఎందుకంటే ఎక్కడైతే ఈ దంపతులు ఇక్కడే ఫెయిల్ అయ్యారని మనం అనుకోవచ్చు డాక్టర్, అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళే కనుక ఆ సర్టిఫికేట్ మీద తెచ్చింటే వాళ్ళ చుట్టమే అయింటే వివాదం వాళ్ళ మధ్యలో ఉండేది, డాక్టర్ మీదకి రాదు. ఆమె తెచ్చుంటే నువ్వే తెచ్చావు కదా అని అనొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరో మాకు తెలియదు, సర్టిఫికేట్ మదర్ ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో స్ట్రేంజర్, వీళ్ళే అరేంజ్ చేశారు. కాబట్టి ఆ చేసిన దాంట్లో వీళ్ళు ఈ డాక్టర్స్ తీసుకొచ్చారు కాబట్టి దీని మధ్యలో 30 లక్షలు ఈమెకి ఎంత ఇచ్చారో డాక్టర్స్ ఎంత తీసుకున్నారో అని అనుమానం వస్తుంది. అమౌంట్ ఎక్కువగా ఉంది, సర్టిఫికేట్ మదర్ సెలెక్ట్ చేసింది ఏమో డాక్టర్స్ టీమే కావచ్చు. ఆ తర్వాత మోసిన తర్వాత బిడ్డ ఎలా ఉంది, మగబిడ్డకు జన్మించింది, దాని ఆ టైంలో ఎక్కడ డిస్ప్యూట్ లేదని. కానీ ఎప్పుడైతే బిడ్డకి అనారోగ్యం కలుగుతుందో, పదే ఖర్చులు వస్తున్నాయో, చివరికి క్యాన్సర్ అని తేలిందో, 30 లక్షలు కట్టిన ఇంట్లో ఒక క్యాన్సర్ బిడ్డ పుడితే మళ్ళీ ఆల్గో 10-20 లక్షలు ఖర్చు వస్తుందండి. అంతకు మించితే ప్రోగ్నోసిస్ ఏంటి అంటే ఆ బిడ్డ బ్రతకదని తెలిసింది అనుకోండి, ఇక హృదయ విదారకమైన దృశ్యం అది, మనసు విరిగిపోతుంది. ఆ తర్వాత ఇదంతా ఎందుకు చేశాం మేము, నా సొంత బిడ్డ కోసం నేను చేస్తే ఇలాంటి బిడ్డ ఎలా పుట్టింది, మరి మా కుటుంబంలో ఎవరికి కూడా బిడ్డలకు కానీ పెద్దలకు కానీ క్యాన్సర్ లేదే, మరి నేను స్పర్మ్ ఇచ్చాను, నా స్పర్మ్ నా ఫ్యామిలీ ట్రీలో లేదు కాబట్టి ఈ బిడ్డకి ఎలా వచ్చి తెలుసుకోదలుచుకున్నాడు, డిఎన్ఏ టెస్టింగ్ అడిగారు. జనరల్ సర్వీసులు కూడా డిఎన్ఏ ఎవరు అడగరండి, ఇలాంటి అనుమానాస్పద కండిషన్ లో అడుగుతారు. అడిగిన సందర్భంలో వాళ్ళకి వీళ్ళు తాత్సారం కూడా చేయడం జరిగింది. డిఎన్ఏ టెస్ట్ చేయాలని చేసేయచ్చు, హైదరాబాద్ జరుగుతుంది అది. డిఎన్ఏ టెస్ట్ చేస్తే అంటే ఇప్పుడు ఉన్న ఫెర్టిలిటీ సెంటర్స్ లో అంటే డిఎన్ఏ టెస్ట్ ఇప్పుడు వాళ్ళే హాస్పిటల్ వాళ్ళే ప్రొవైడ్ చేయడం లేదు, జనరల్ గా చేయరండి. ఎందుకంటే ఇట్స్ ఎవరైనా సరే ఎందుకు వచ్చారో అది చేసి పెడుతున్నారు, కాకపోతే కాదని చెప్తున్నారు. ఇన్ఫర్టిలిటీ సక్సెస్ కంటే ఫెయిల్యూర్ ఎక్కువ ఉంది. 40% సక్సెస్ ఉంది, 60% ఫెయిల్యూర్ ఉంది. మీకు ఇష్టమైతే చేయండి. ఈ ప్రొసీజర్ ఇంతే ఉంది. లిటరేచర్ ఎక్కడ పోయినా సరే ఏ దేశంలో అయినా అంతకంటే ఎక్కువ లేదు. నేను క్లీవ్లాండ్కి వెళ్ళి చదువుకున్నాను అమెరికాలో, అక్కడ ఇన్ఫర్టిలిటీ సెంటర్ వరల్డ్ నెంబర్ 1. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ డిసప్పాయింటింగ్ చెప్తారు. 18% సక్సెస్ ఉందండి, మీ ఇష్టమైతే చేయించండి.
82% టైం వి ఫెయిల్. మేము ఇంత భారీగా మేము పెట్టిస్తాం, కానీ దీనిలో సక్సెస్ ఇంతే, మీకు ఇష్టమైతే చేయండి, ఇది స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అని చెప్పినప్పుడు ఇష్టం ఉంటే వాళ్ళు వస్తారు, లేని పక్షంలో వీళ్ళు రారు. వచ్చిన వాళ్ళకి చేతనంత మంచి చేయడానికి ట్రై చేస్తారు. ఫెయిల్ అయితే కారణాలు ఏంటని చూస్తాం, ఇంకో ఆపర్చునిటీ కావాలంటే ఇంకో నెలలో కావాలంటే ఇంకో సైకిల్ చేస్తాం. అలా సెకండ్ సైకిల్ కొంచెం తగ్గించుకొని చేస్తే అవకాశాలు ఉన్నాయి తప్పితే అసలు మాది కానిటువంటి బిడ్డని మేము ఇచ్చినట్టు స్పర్మ్ కాదు, ఎవరో స్పర్మ్స్, ఎవరో ఎగ్స్, ఎవరి వలన వచ్చిన పిండము, ఆ పిండము ఈ సరగడి మదర్ మోసి మాకు బిడ్డని ఇచ్చా అని చెప్పి మా బిడ్డని మేము 7-8 నెలలు మేము చూసుకున్నాం ఆ బిడ్డని. ఇవన్నీ చూసేటప్పటికి సమస్య ఎక్కడ వచ్చింది? ఒకటి మా బిడ్డ కాదని, రెండోది బిడ్డ అనారోగ్యంగా ఉందని, 3 ఎక్కువగా ఛార్జ్ అయిందని. తర్వాత హాస్పిటల్కి వెళ్ళేసి ఇంత ఛార్జ్ అయినప్పటికీ కూడా ఈ బిడ్డ ఎవరిదో వాళ్ళకి అప్పచెప్పమని వాళ్ళు అడిగారండి. జనరల్ నా కానటువంటిది, నా జన్మపాదం లేనటువంటి బిడ్డని నేను ఎందుకు మోయాలి అనే క్వశ్చన్ ప్రతి పురుషుడికి ప్రతి స్త్రీకి వస్తుందండి. ఎందుకంటే మేము మాకు నమ్మవలకింది ఏంటి, నేను ఎందుకు డబ్బులు కట్టా అంటే నా హస్బెండ్ యొక్క స్పర్మ్ ఉంటుంది కాబట్టి దానికి 30 లక్షలు ఖర్చు వచ్చినా పర్లేదు, 40 లక్షలు పర్లేదు, అంతకు మించైనా పర్లేదు అనే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ అంత ఖర్చు పెట్టిన తర్వాత అది వాళ్ళ బిడ్డే వచ్చింది అనుకోండి, సంతోషంగా ఎవరు చెప్పరు, మూడోడు కూడా చెప్పరు ఇంత కట్టాను ఇంత ఖర్చు అయిందని చెప్పరు, బిడ్డని అల్లారు ముందుగా చూసుకుంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, తన బిడ్డ కాదని తెలియంది, బిడ్డ అనారోగ్యంతో ఉంది, ఆ బిడ్డ పేరెంట్స్ ఎవరో తెలియదు. ఇప్పుడు నేను నాకు ఇష్టం లేదు, ఈ బిడ్డని మోయడం నాకు ఇష్టం, పెంచడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళకి హాస్పిటల్ అడిగారు, తీసుకెళ్తే ఈ బిడ్డ ఇచ్చేస్తామండి కన్సర్న్ పేరెంట్స్ ఇవ్వమని. హాస్పిటల్ పెట్టుకోలేదు కదా, ఆ పేరుని ఎతకాలి, ఆ రికార్డ్స్ ఎతకాలి. ఆ రికార్డ్స్ చూస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారో వీళ్ళకి తెలియకపోవచ్చు, తెలిసినా సరే వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ బిడ్డను అడగలేదు కదా. వాళ్ళ బిడ్డ అయినప్పటికీ కూడా ఎలా వచ్చింది పిండం అది చూద్దాం. కొన్నిసార్లు ఇన్ఫెక్ట్ సెంటర్ లోపల అనేక పిండాలు వస్తాయి. హస్బెండ్ వైఫ్ చేస్తున్నప్పుడు 8 నుంచి 10 ఎగ్స్ వస్తాయి, అందులో 4 నుంచి 5 పిండాలు రావచ్చు. పిండాల్లో 2 లేక 3 మాత్రమే పెడతాం టాప్ క్లాస్, మిగతా దాచుకుంటాం. దాచుకున్నవి అలాగ ఉండిపోతాయండి. ఆ ఒరిజినల్ పేరెంట్స్ మళ్ళీ వచ్చి 3 years 4 years ఇంకో బిడ్డ కావాలంటే దాన్ని యాక్టివేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అది ఉంచుకుంటున్నాం. వాళ్ళు వద్దన్నారు అనుకోండి, ఇప్పుడు దీన్ని డిస్కార్డ్ చేయాలి, అది ప్రాణం, లైఫ్ ఇన్ సస్పెండెడ్ యానిమేషన్ అంటారు. అంటే దాన్ని యాక్టివేట్ చేసి ఎప్పుడైనా ఒక బిడ్డగా పరిణమిస్తుంది. అలాంటి బిడ్డని కావాలంటే మీరే తీసుకోండి, తీసుకెళ్లి మీ ఆచారం ప్రకారం దాన్ని సమాధి చేస్తారా, పూడ్చిపెడతారా, ఇంకేం చేస్తారో చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తాం. లేని పక్షాన కొంతమంది దీన్ని వేరే వాళ్ళకి అవసరం ఇవ్వండి, నాలాంటి అభాగ్యులు చాలా మంది ఉంటారు, మేము ఇంత ఖర్చు పెట్టుకుని చేశాం కదా, వాళ్ళ ఖర్చు లేకుండా కొంచెం తక్కువ ఖర్చు ఇచ్చేయండి మేడం అంటే అలా వచ్చిన పిండాన్ని మాకు పెట్టారనేది ఇక్కడ అభియోగం. డాక్టర్, ఇప్పుడు జనరల్ గా ఒక పేరెంట్స్ అనేవాళ్ళు, ఇద్దరు దంపతులు ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మాకు ఇలాగే ఉండాలి, ఒక బిడ్డ మంచి, అంటే మీరు అన్నారు ఇందాక మాట్లాడుతూ కూడా మంచి ఫెయిర్గా ఉండాలి, అంటే జన్యుపరంగా కూడా ఎవరైతే డోనర్ ఉంటారో వాళ్ళకి అంటే జెనెటికల్గా కొంచెం ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకి ఒక రేటు అని చెప్పి అంటే చూస్తున్నాం, కొన్ని ఆర్టికల్స్ అయితే వచ్చినాయి. సో డాక్టర్సే వీటన్నిటికీ కూడా దీనిగా ఒక సిండికేట్గా కూడా ఏర్పడిపోయి ఇట్లాంటి అంటే ఒక్కొక్క దానికి కూడా అంటే అందమైన ఇంటెలిజెన్స్ బేబీస్ కావాలి అనుకుంటే ఒక రకమైన రేటు అంటే వీళ్ళే ఫస్ట్ డాక్టర్సే ఆఫర్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలా ఉండదమ్మా, అట్లా అందమైన వాళ్ళకి వేరే రేటు, లేదా బాగా పొడవుగా ఉన్న వాళ్ళకి వేరే రేటు, ఐక్యూ బాగున్న అట్లా ఏం లేదు. ఓన్లీ స్పర్మ్ ఎవరు తీసుకోవాలో డిగ్రీ పాస్ అయి ఉండాలి, మేము సెలెక్ట్ చేసే సందర్భం. యావరేజ్ గా ఒక డిగ్రీ పాస్ అయ్యాడంటే ఐక్యూ బాగున్నట్టు. ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ ని మన ఐజాక్ న్యూటన్ కానీ లేకపోతే ఐన్స్టైన్ అటువంటి వాళ్ళ సెవెన్ మనం తెలియము. అలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు. మనకు వచ్చిన డోనర్స్ లోపల మెజారిటీ ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ హు ఆర్ డూయింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, లేకపోతే డిగ్రీ పాస్ అయి ఉన్నారు, సిఎస్ అవుతున్నారు, బీకామ్స్ అవుతున్నారు, యావరేజ్ గా హైట్ వెయిట్ యావరేజ్ ఉన్నారు, చాలు, అంతకుమించి ఇంకా ఎతకలేము. వచ్చిన వాళ్ళలో బెస్ట్ పాసిబుల్ శాంపుల్స్ మనం తీసుకుంటాం. తప్పితే దీనికి రేటు కట్టి మీరు ఇటువంటి మంచి సెవెన్ తీసుకోవాలంటే దానికి 10,000 ఎక్కువ కట్టిన అడగరండి. ఎవరికైతే సెమెన్ డొనేషన్ ఇచ్చారో వారికి ఇస్తున్నప్పుడు దాంట్లో ఖర్చులు ఎక్కువ ఉండవండి. ఎందుకంటే అతను సెమెన్ తీసుకున్నాం, దాన్ని ప్రిపేర్ చేసి వాషింగ్ టెక్నిక్స్ ఉంటాయి, దాన్ని లోపల ఎక్కిస్తుంది తప్పితే దాని ఖర్చు 10,000 మించి ఉండదు. మీరు గమనించండి, డోనర్ సెమెన్ ఇచ్చాడో అతను ఫ్రీగా మనం తీసుకున్నాం, అతను ఫ్రీగా ఇచ్చాడు, మనం ఫ్రీగా తీసుకున్నాం. ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కూడా తెలుసండి, ఇందులో నాదేం లేదు కాబట్టి ఎవరో సెమెన్ ఇచ్చిపోయాడు దాన్ని నాకు ఎక్కిస్తున్నారు. దీంట్లో ప్రొసీజర్లో కాస్ట్ లేదు, హిడెన్ కాస్ట్ ఎక్కడ ఉన్నాయి? మీరు ఇంక్యుబేటర్ వాడినా, 4 రోజులు పెట్టుకున్నా, ఎగ్స్ తీసినా, ఇంజెక్షన్స్ ఇచ్చినా ఇవేమి లేకుండా సెమెన్ వచ్చింది, దాన్ని వాష్ చేసాం, ఒక అరగంట గంటలో వాళ్ళకి ఎక్కించాం, 2 hours ఇంటికి వెళ్ళింది. దీంట్లో ఎంత ఖర్చు ఉంటుందని 10,000 ఉంటుంది, ఎవరో చేస్తే 12,000 ఉంటుంది, అంతకుమించి దాంట్లో ఖర్చు లేదు. కాబట్టి మీరు మంచి సెమెన్ తీసుకున్న కాబట్టి మీరు లక్ష కట్టండి, 10 లక్షలు కట్టండి, మంచి సెమెన్ ఇస్తాం, అందమైన అమ్మాయి పుడుతుంది, అందమైన అబ్బాయి పుడతారు, అట్లాంటివి ఏమి లేవు. అది కల్లా అలా చెప్తే పేషెంట్ డబ్బులు కట్టడానికి. ఇక్కడ ఎందుకు కట్టారంటే సర్గేసి అనేది ఒకటి ఇందులో ఉంది కాబట్టి వాళ్ళు కట్టారు. వాళ్ళు ఇంకొకటి 5 years వాళ్ళు మ్యారీడ్ లైఫ్ లో ఉండాలి. కొంతమంది లాస్ట్ 4 years వచ్చారండి, సర్గేసి ఏమన్నారు వాళ్ళు అంతలో వాళ్ళే విడిపోయారు. అప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏంటి, సరైన మదర్ పరిస్థితి ఏంటి? అవన్నీ కాకుండా లీగల్ డాక్యుమెంట్ చాలా పర్ఫెక్ట్ ఉండాలి. ఆ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిడ్డకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, బిడ్డ హక్కులు ఏమవుతున్నాయి. ఎందుకంటే డాక్టర్స్ ఎట్లాగో ఇవి సర్గేట్ వాళ్ళు చూసుకుంటారు, కానీ పుట్టబోయే బిడ్డని నిజంగా వాళ్ళు అవార్డెన్ చేస్తే వాళ్ళు అబ్స్కాండ్ అయిపోతే ఏమైపోతారు?
గవర్నమెంట్కి ఆర్ఫనేజ్కి ఇంకో బేబీని ఇస్తామా అనేది సమర్పించడానికి లా ఉంది. ఆ లాని అతిక్రమం చేసినందుకే ఇలా జరిగింది. జనరల్గా ఈ లాస్ ఎంత స్ట్రిక్ట్ ఉందంటే మనం కనుక అతిక్రమిస్తే 10 లక్షల జరిమానా, 10 సంవత్సరాలు జైలు శిక్ష. అది జనరల్ డాక్టర్స్ ఉండదని. ఉన్న డాక్టర్స్ ఉన్న అన్ని శిక్షలు ఇదే హైయెస్ట్ శిక్ష. ఎందుకంటే ఒక సర్జరీ చేయబోయాను, నేను సర్జన్, యూరాలజీ సర్జన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటాను. కొన్నిసార్లు మేము ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సరే మిస్ఆఫ్ జరుగుతాయి, డెత్ కావచ్చు. పేషెంట్ డెత్ అయినప్పుడు అది డెత్ అయింది కాబట్టి మర్డర్ చేసేసాడు డాక్టర్ అని చెప్పి అలా లాస్ లేవు. మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. కేసు నడిస్తే మాక్సిమం ఫిక్స్ 5 years జైలు శిక్ష ఉంది. అంటే ఒక లైవ్ పర్సన్ సర్జరీ చేస్తూ చనిపోయిన సందర్భంలో కలెక్టివ్గా టీంకి పడుతుంది, ఒక్కడికి పడదు. దానికి అలాంటిది ఒక పిండం చేంజ్ చేసినందుకు 10 లక్షలు ఎందుకు ఉంది అంటే ఒక భావితరం ఉంది, ఒక జీవితం ఉంది, 2 కుటుంబాలు ఉన్నాయి, సమాజం ఉంది, ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఉంది, అక్కడ ఎమోషనల్ చీటింగ్ ఉంది. ఇవన్నింటి కలిసి ఒక మనిషి అది చేయకుండా ఉండాలంటే 10 సంవత్సరాలు జైలు శిక్ష. అది ఎవరికి కనబడినటువంటి నేరం. అది మీరు గమనించి చూస్తే ఈ పిండం ఇది నాకే తెలియకపోవచ్చు. ఎస్ డాక్టర్, అంటే ఇప్పుడు చట్టం గురించి మనం మాట్లాడుతూ కూడా అంటే ఈ సరోగసి ఈ చట్టం ఏదైతే దోపిడీ ఉందో దీన్ని నిలువరించడానికి గవర్నమెంట్ ఒకటి ART రూల్ తీసుకొచ్చింది. సో స్టార్టింగ్ మన మొత్తం కూడా మన భారతదేశమే కూడా ప్రపంచంలో ఉన్న మొత్తం అన్నిటికీ కూడా ఇదే కేంద్రంగా మొత్తం వ్యాపారంగా కూడా నడిచేది. ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ రూల్ తీసుకొచ్చిందో మొత్తం కూడా ఓన్లీ ఇండియన్స్ కి మాత్రమే ఇది పరిమితం చేస్తూ ఈ రూల్ అయితే ఉంది. బట్ ఇప్పుడు ఈ సృష్టి ఇష్యూ వచ్చినాక ఆ డౌట్స్ కూడా నిజంగానే ఇది ఇక్కడతోనే పరిమితం అయిందా, సో ఇల్లీగల్ గా కూడా ప్రపంచ దేశాలతో కూడా ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా అనే విధంగా అనుమానాలు అయితే వస్తున్నాయి డాక్టర్. నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ కూడా. సో ముందు కాలంలో ఫారినర్స్ వచ్చేసేవాళ్ళు, ఇండియా లోపల కిడ్నీ డొనేట్ చేసిన వాళ్ళకు 4 లక్షలు 5 లక్షలు ఇస్తే అయిపోయేది పని. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఇండియా చీపెస్ట్ కంట్రీ టు గెట్ ఏ ఆర్గాన్ అనే ఫీలింగ్ వచ్చింది. సర్వీస్లో అలా జరిగింది. ఎందుకంటే డాలర్ వాల్యూ ఆల్మోస్ట్ 100 రూపీస్ దగ్గర వచ్చేసింది, 90 రూపీస్ దగ్గర ఉంది. అది మనకు ఎక్కువ. కానీ వాళ్ళకి ఏంటి, వాళ్ళు చూస్తే $1000 అంటే మనకు 90,000 అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇచ్చే డబ్బులు చాలా తక్కువ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండియాకి వెళ్ళిపోండి, ఇండియాలో అన్నీ అమ్ముకుంటారు. ఇండియాలో కిడ్నీ అమ్ముకుంటారు, గర్భశాంతికి ఇస్తారు, మానాన్ని అమ్ముకుంటారు, ప్రతిదీ చీప్గానే దొరుకుతుంది అనే ఫీలింగ్ని అరికట్టడానికి ప్రపంచ దేశాల మధ్యలో మన ప్రతిష్టని ఇనుమడింపజేయడానికి చేసిన ప్రయత్నంగా ఫారినర్స్ ఇండియా రాకూడదు. కరెన్సీలో ఉన్నటువంటి మార్పుల వల్ల చేర్పుల వల్ల మన దేశం కొంత చీప్గా కనబడవచ్చు, మన దేశాన్ని మాత్రమే ఈ వసతిని పరిమితం చేయండి అని చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. ఫారినర్స్ ఎప్పుడు ఆగిపోయారో తలెత్తుకొని బతకగలుగుతున్నాం. లేకపోతే ప్రతి ఒక్క తెల్లతోలోడు వచ్చేసి 40 లక్షలు కట్టాడు అనుకో, వాడి పీరియడ్స్. అది మనకి 40 లక్షలు ఎక్కువ కావచ్చు, కానీ మన దేశంలో ఉన్న పావర్టీ ఈ విధంగా ఎక్స్ప్లాయిట్ చేసి ఒక మనిషిని ఆర్గాన్ అమ్ముకునే విధంగా లేదా గర్భం అద్దెకిచ్చే విధంగా అలా ఉండకూడదు. మన దేశానికి మనం ఇచ్చేటువంటి సేవలో భాగం కావాలి తప్పితే ఇతరులకు మనం బానిస కాకూడదు, వాళ్ళ ముందు మనం చులకన కాకూడదు అనే ప్రయత్నం నిజంగా అది సక్సెస్ఫుల్ డెసిషన్. దానివల్ల మన ప్రజలు సేఫ్గా ఉండాలని నేను భావిస్తున్నాను. రైట్, అంటే ఇన్ని రూల్స్ ఉన్నా కూడా అమ్మతనం అంటే ఒక వ్యాపారంగానే చూస్తున్నారు. సో ARTలో అంటే ఎలాంటి రూల్స్ ఉన్నాయి అంటే ఇంకా ఎట్లా ఉండబోవచ్చు డాక్టర్? అమ్మతనాన్ని బిజినెస్ అని అనకూడదండి. ఎందుకంటే ART టెక్నిక్స్ IVF కానీ IUI కానీ ఇవి లేవనుకుందాం. సంతానం లేని వాళ్ళు మరి ఏం చేస్తారు, ఎక్కడ పోతారు? కరెక్టే డాక్టర్, కానీ మీరు అన్నట్టు మరి ఇంత అంటే ఇప్పుడు మనం చూసాం ఈ కేసులో చూస్తే నిజంగా కావాలి అవసరం ఉన్న తల్లిదండ్రులకి వాళ్ళకి డౌట్ఫుల్ గానే ఉండుంటుంది. నిజంగానే అంటే గతంలో ఇప్పుడు ఈ డాక్టర్ దగ్గర ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకు డౌట్ఫుల్ గానే ఉండుంటుంది. నిజంగా వాళ్ళ ద్వారానే కలిగిన సంతానమా కాదా అనే డౌట్ తో చాలా మంది ఉండుండొచ్చు. జనరల్ చూడండి, మీరు ఈ కేసు అంటున్నారు, ఈ కేసు 10 కేసులు ఉన్నాయని మీరే అంటున్నారు. 4 years బ్యాక్ 5 years బ్యాక్ వాళ్ళ మీద కేసు అయింది అంటున్నారు, ఆమె అరెస్ట్ అయింది అంటున్నారు, వాళ్ళ మీద డిగ్రీస్ సరిగా లేవు అంటున్నారు. ఇన్ని తెలిసిన తర్వాత ఒక పేషెంట్ పోవడం అనేది కూడా కష్టమే. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. వచ్చిన పేషెంట్ ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చారనుకుందాం, డాక్టర్ శ్రీధర్ యూరాలజిస్ట్ అంటారు, యూరాలజీ డిగ్రీ ఏమైనా ఉందా, నేను డిస్ప్లే చేయాలి, కనపడలేదు అనుకోండి, సార్ నేను నాకు డిగ్రీ చూడాలనుకుంటే మా వెబ్సైట్ లో అన్ని ఉన్నాయి, అది అడగచ్చండి. దే కెన్ ఆస్క్ ఫర్ ఎ కాపీ ఆఫ్ రిజిస్ట్రేషన్. అది ఉంటే ఎస్ యూ కెన్ గో హెడ్. ఇది వాళ్ళు కనుక ఆ డిగ్రీ చూపించలేపారు అనుకోండి, దాని అర్థం వాళ్ళ మీద సస్పెన్షన్ ఉన్నారా, లేకపోతే వాళ్ళు డిలీట్ అయిపోయారా, ఇలాంటివి వస్తాయి. కాబట్టి పేషెంట్లు ఏం చేయాలి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కనబడాలి, కనబడకపోతే అడిగి తెలుసుకోవాలి. వాళ్ళు రిఫ్యూజ్ చేస్తే ఆ సెంటర్ వదిలేసేయాలి, దట్స్ ఇట్. అప్పుడు సెంటర్ ఏం చేస్తుంది, తన మనుగడ కోసం అయినా సరే అన్ని డిస్ప్లే చేసేస్తుంది. ప్లస్ అక్కడ లింగ నిర్ధారణ చెయ్యము. ఆ బోర్డులు ఎందుకు కనబడుతున్నాయి అంటే గవర్నమెంట్ అది స్ట్రిక్ట్ గా పెట్టిందండి, లింగ నిర్ధారణ మేము చెయ్యము. క్వాలిఫైడ్ పర్సన్స్ మా దగ్గర ఉన్నారు, ఆ క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫై వ్యాలిడ్ గా ఉంది, మేము రెన్యువల్ చేసుకున్నాము, ఈ రోజు అది అవన్నీ డిస్ప్లే చేస్తే అలాంటి సెంటర్లో ఉంటే బాగుండేది. అవి అడగకపోవడం వల్ల కూడా జరిగింది. 2021 లో సర్టిఫికేట్ పోయింది, మరి 23 లో ఎలవ్ చేయించిన సర్వీస్ ఎందుకు వెళ్ళారండి? ఆ మాత్రం మీరు కొన్ని నాలెడ్జ్ తెలుసుకొని ఇన్ని డబ్బులు కడుతున్నప్పుడు సెకండ్ అయిపోయినట్టు పోలేదు, సర్టిఫికేట్ అడగలేదు, ఈ మీద కేసు మీద తెలుసుకోలేదు, మొత్తంగా అజ్ఞానంలో ఉండి అంతదో అలా వెళ్తే మాత్రం కొన్నిసార్లు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే ఫైనల్ గా చెప్పండి డాక్టర్, అంటే ART సరోగసి అసలు లాలో ఏం చెప్తుంది, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి?
జనరల్గా సర్టిఫికేట్ చేసేటువంటి అథారిటీస్ చాలా పెద్దవండి. ఒక క్లినిక్ పెట్టాలంటే డిఎంహెచ్ఓ సరిపోతారు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్. కానీ అంతకు మించి ఏఆర్టీ చేస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు అంటే దానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్ఛార్జ్, ఆయన కింద మెడికల్ టీమ్, అందులో డిఎంహెచ్ఓ ఒక మెంబర్ కావచ్చు. అలా ప్రతి డిస్ట్రిక్ట్ అలా ఉన్నారు. వాళ్ళు అంత ఈజీగా ఇవ్వరండి పర్మిషన్. దే ఆర్ వెరీ స్ట్రిక్ట్, అన్ని చెక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత భావితరాన్ని తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ అది. వాళ్ళు చేసే పని అదే. ఐవీఎఫ్ లో ఏం చేస్తున్నారు, గర్భం కలిగిస్తున్నారు. దానిలో తప్పు జరిగితే ఒక వ్యక్తి జీవితం, ఇద్దరు కుటుంబాల మధ్యలో కలత, తర్వాత సమాజానికి జరిగేటువంటి చేటు, ఇవన్నీ చూసుకొని వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఆ పర్మిషన్ వచ్చిందంటే ఇట్స్ గ్రేట్. అది ఉంటేనే మనం వెళ్ళాలి, అది లేని పక్షంలో వెళ్ళకూడదు. అడగాలి, ఈ రోజు లేదు రేపు ఇస్తా అన్నారు, రేపు వెళ్ళి అడగాలి. ఎన్ని రోజులు లేదు ఇవ్వలేకపోతున్నారు, వదిలేసేసి ఇంకో చోటకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఉన్న సెంటర్స్ అన్ని కూడా న్యాయంగా పోటీ పడుతున్నాయి. డాక్టర్స్ కూడా అందరూ స్ట్రీమ్ లైన్ గా, అందరికీ పెయిన్లు ఏం రారండి, మంచి సక్సెస్ రిజల్ట్స్ ఇస్తున్నారు అన్న వాళ్ళ దగ్గర వెళ్తుంటారు, న్యాయంగా కనబడిన వాళ్ళకి వెళ్తుంటారు, వాళ్ళని ఆదరించి వాళ్ళని చూస్తుంటారు. సర్టిఫికేట్ బాగుంటే వెళ్తారు. సర్టిఫికేట్ డౌట్ వచ్చింది, మీకు డౌట్ వచ్చింది అనుకో ఎవరి మీద అన్న, మీరు వాళ్ళు చూపించలేదని చెప్పి డిఎంహెచ్ఓ కంప్లైంట్ చేయొచ్చు. ఎనీబడి కంప్లైంట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్. అలాంటి చోట ఉందా లేదా నాకు తెలియట్లేదని నేను అడిగాను, వాళ్ళు ఇవ్వట్లేదు అంటే డిఎంహెచ్ఓ ఏంటంటే నెక్స్ట్ డే పంపిస్తాడు. సర్టిఫికేట్ ఇచ్చారో లేదో వాళ్ళకి తెలియకపోయినా నెక్స్ట్ డే వెళ్ళి వాళ్ళు చదువుతారండి. డిఎంహెచ్ఓ వాళ్ళ ఆఫీస్ నుంచి వాళ్ళని కంప్లైంట్ వచ్చిందని మీ మీద, మీ సర్టిఫికేట్ ఏది అని వాళ్ళు అడుగుతారు. కాబట్టి కంప్లైనెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కంప్లైంట్కి ఎమ్మెల్యేనో ఎంపీలో అవసరం లేదండి. ఒక లేబర్ వెళ్ళి నేను ఇలా అడిగాను నాకు ఇవ్వలేదని చెప్తే కూడా అతని కంప్లైంట్ అనేది వ్యాలిడ్, ఇట్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్. అప్పుడు నిజాలు బయటకు వచ్చేస్తాయి. ఆ మాత్రం చేయకుండా 30 లక్షలు కట్టామంటే మేబీ ఇట్స్ ఇన్నోసెన్స్. ఎస్ డాక్టర్, ఫైనల్ గా చెప్పండి, సరోగసీకి వెళ్లే పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎటువంటి రూల్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి ముందుగా, అంటే ఇటువంటివి రిపీట్ కాకుండా వాళ్ళకి వాళ్ళే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది? పేషెంట్స్ గురించి అడుగుతున్నారా? పేషెంట్స్ అండ్ పేరెంట్స్ వెళ్తారు కదా. సరోగసీ అనేది ఫస్ట్ అక్కడ జరుగుతుందో చూసుకోవాలి. ఐవీఎఫ్ సెంటర్స్ అన్ని సరోగసీ చేయవు. ఐవీఎఫ్ సెంటర్స్ 100 ఉంటే సరోగసీ చేసేవాడు 3-4 ఉంటున్నారు. సరోగసీ అనేది పెద్ద హెడేక్ ప్రొసీజర్ అండి. ఎందుకంటే ఆ 9 నెలలు వాళ్ళని మోయటం, ఇవన్నీ కూడా చాలా మంది ఇష్టపడరు. మీరు గమనించి ఎన్నో పెద్ద సెంటర్స్ లో సరోగసీ మా దగ్గర లేదని రాసేస్తున్నారు. ఎందుకంటే దీని వెనుక ఇంత విషయం ఉంది. కాబట్టి చేస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ సర్టిఫికేషన్ తప్పకుండా సర్టిఫికేట్ చూడాలి, వాళ్ళకు ఉన్న పాత పేషెంట్ చూడాలి, వాళ్ళ పాత హిస్టరీ ఉందో నెట్లో ఉంటుంది. ఏ వ్యక్తికైనా సరే గూగుల్ అనేది ఉంది, వాళ్ళ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతమంది డెలివరీ చేశారు, ఎంత ఛార్జ్ చేశారు, ఎంత ఛార్జ్ చేయొచ్చు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలి. ఒకటి కాదని 3 సెంటర్లకు వెళ్ళి ఆ 3 మీకు నచ్చిన దానికి వెళ్ళమని నేను అడ్వైజ్ ఇస్తున్నాను. అప్పుడు ఏమైపోతుంది, ఒకళ్ళు 10 లక్షలు అంటారు, ఒకటి 8 లక్షలు, ఒకటి 2 లక్షలు అంటారు అనుకోండి. 2 లక్షల వాళ్ళు కరెక్ట్, ఎందుకంటే ఇందులో ప్రతిఫల ఎటువంటి లేకుండా చేసేటువంటి సర్వీస్ చేస్తున్న వాళ్ళు 2 లక్షల దగ్గరలో ఉంటారు. అంతేగాని 30 లక్షలు తీసుకున్నారంటే బ్యాలెన్స్ డబ్బులు వాళ్ళకి ఎంతున్నాయి అనమాట. కాబట్టి రేట్ ఒకటి ఫైనలైజ్ అవుతుంది. తర్వాత చేసే పద్ధతులు ఏమైనా తేడాలంటే వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. సరోగసీ అని చాలా కౌన్సిలింగ్, వీడియో కౌన్సిలింగ్తో కూడిన విషయం. 4-5 ఎక్స్పర్ట్స్ వచ్చి చెప్పాల్సి వస్తుంది. ఆ చెప్పిన విధానంలో వాళ్ళకి నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అందరి సర్టిఫికేట్ వెరిఫై చేయాలి. ఎందుకంటే 9 నెలలు మోయబోతున్నట్టు ఆ స్త్రీ లేక ఆ పేరెంట్ ఈయనతో కలిసి మనం 2 ఇయర్స్ ప్రయాణం చేయాలి. బిడ్డ పుట్టినా సరే మళ్ళీ ఇక్కడికి రావాలి. కాబట్టి ఆమె సర్టిఫికేట్ చాలా అవసరం. ఆమె ఇక్కడ ఉంటుందా, ఆమె ప్రాక్టీస్ చేస్తుందా, ఆమె ఎఫిషియన్సీ ఏంటి, ఆమె ప్రొఫెషన్స్ ఏంటి, ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత మాత్రమే డబ్బులు కట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అసలు సరోగసీ ఏంటి, దాని పద్ధతులు ఎలా ఉంటాయి, అసలు పేరెంట్స్ సరోగసీకి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా చక్కగా వివరించారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్ విత్ కమిల శ్రీధర్ గారు. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.